అంటూ 20 ఏళ్ల నాటి లాడ్జీలు సత్రాలకు విద్యుత్ తొలగింపు, కప్పం కోసం లాడ్జీ నిర్వాహకులు బెదిరింపులు, అనుమతులు లేవంటూ 3 నెలలుగా వేధింపులు, దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో బీటాక్స్ కోసం పచ్చముఠాలు అరాచకాలకు తెగబడుతున్నాయి, అక్రమ వసూలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు లాడ్జీలు సత్రాల నిర్వాహకులు కప్పం కట్టాలని వేధిస్తున్నారు. ముడుపుల కోసం 3 నెలలుగా అధికార యంత్రాంగంతో రకరకాలుగా బెదిరించిన వాళ్ళకి దారికి రాకపోవడంతో అహోబిలంలో లాడ్జీలకు మంగళవారం తెల్లవారుజామున కరెంటు తొలగించారు. ఇదంతా ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే బోమ అఖిలప్రియ భర్త భార్గవరావు రెడ్ బుక్ కుట్రలేని స్థానికులు అంటున్నారు. అహోబిలం క్షేత్రం పరిధిలో సొంత పట్టా పొలాలు లేవు, అయినప్పటికీ సుమారు 50 సంవత్సరాలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అహోబిలంలో చిన్న పెద్ద లాడ్జీలు సత్రాలు కలిపి సుమారు 100 వరకు నిర్మించుకుని పలువురు వ్యాపారాలు చేసుకున్నారు. వీటిపై కన్నేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి బీటాక్స్ వసూలు బాధ్యతను వలస తమ్ముడు గుంటూరు సీనుకు అప్పగించారు. తొలుత పంచాయతీ సెక్రటరీల ద్వారా లాడ్జీల నిర్వాహకులకు నోటీసులు ఇప్పించారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న తమకు ఇప్పుడు నోటీసులు ఏంటని వాళ్ళు తెల్లబోవడంతో అన్న దగ్గరికి వెళ్ళి బీటాక్స్ గురించి మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. అయినా దారికి రాకపోవడంతో అధికారులతో సర్వే చేయించారు. అహోబిలంలో ఒక్కో లాడ్జీ నుంచి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేయించారు బీ గ్యాంగ్ భావించింది. అయితే ఎంత బెదిరించినా దారికి రాకపోవడంతో లాడ్జీలకు కరెంట్ కట్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళనకు గురైన లైన్మెన్ సెలవుపై వెళ్ళిపోగా అధికారులు ఆలగడ్డ నుంచి ప్రైవేట్ సిబ్బందిని రప్పించి 3-4 లాడ్జీలకు కరెంట్ కట్ చేశారు. ఈలోగా తెల్లవారడం స్థానికులు తిరగబడడంతో విద్యుత్ అధికారులు జారుకున్నారు. 20 ఏళ్లుగా మీటర్లు ఏర్పాటు చేసుకుని ప్రతి నెల సక్రమంగా బిల్లులు కడుతుంటే కనెక్షన్లు ఎలా తొలగిస్తారంటే లాడ్జీల నిర్వాహకులు విద్యుత్ అధికారులు నిలదీశారు. అహోబిలంలో అనుమతులు లేకుండా లాడ్జీలు నిర్మించుకోవడానికి విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలని పంచాయతీ సెక్రటరీ మాకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి డీఈ ఆదేశాలతో కట్ చేశామని ఏఈ వెంకటకృష్ణ చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నిబంధనలు